నమస్కారం అండి. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే ఆక్సిజన్ మీద ఉన్న పేషెంట్ లెక్క ఉందండి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో. ఎందుకంటే ముఖ్యమంత్రిని మనం చూస్తూ ఉంటుంటే అసలు ప్రజలకి ఒక ప్రథమ పౌరుడు, ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఎలా ఉండాలనేది కొంచెం కూడా విలువలు లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారిని చూస్తుంటే మనకు కనబడుతూ ఉన్నది. ప్రభుత్వం వచ్చి దాదాపు 2023 డిసెంబర్లో ప్రభుత్వం నెలకొన్న తర్వాత 2026 ఏప్రిల్ నెలకు వచ్చినాము. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పుడు పథకాలు ఒక మేనిఫెస్టో తీసుకొని తప్పుడు పథకాలు ఇచ్చి ప్రజలకు కూడా పథకాలను అందుబాటులో తీసుకురాలేదు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఎక్కడికక్కడికే నిలిపివేయడం జరిగినది. ప్రజలు ఒక దిక్కు ఆర్థిక సంక్షోభం అనేది ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకి ఎలా ఉండాలంటే నేనున్నాను ఒక అభయహస్తం ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రజల్ని పీడించుకునే విధంగా తయారైపోయినది. ఈరోజు 119 నియోజకవర్గాల్లో దాదాపుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళందరూ 119 మంది ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీకి పై కూడా ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడకుండా ఈరోజు అక్కడ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ పర్సనల్ డిబేట్ సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకోవడం అనేది మనం అసెంబ్లీలో చూస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్రం కరెక్ట్గా బడ్జెట్ ప్రకటించిన పరిస్థితిలో ఉన్నది. అటు చూస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిపక్ష హోదా పోషిస్తున్నటువంటి పరిస్థితిలో ఏనాడు కూడా తన అసెంబ్లీకి వచ్చి తన గలం విప్పి ప్రజలకి 10 ఏళ్ళు ఏం చేసినావు, భవిష్యత్తులో ఏం జరగాలి అనేది ముందుకు తీసుకెళ్లినటువంటి ఆలోచన కూడా నువ్వు ఇవ్వాల్సినటువంటి సమాజానికి నువ్వు తెలియాల్సినటువంటి అవసరం ఉండే. కానీ నువ్వు ఈరోజు మీ ఎమ్మెల్యేలతో మాట్లాడిపించి ఈరోజు రేపొద్దున మళ్ళీ నువ్వు ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ఆలోచన నువ్వు ఉన్నావు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టినారంటే దానికి ఎందుకు పక్కన పెట్టారు, మీరు ఏం తప్పు చేశారని చెప్పేసి ఒకసారి మీరు దాని మీద విశ్లేషణ చేసుకొని ఈ యొక్క ప్రభుత్వము వచ్చిన దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా మళ్ళీ మీరు ఎందుకు వీళ్ళని ప్రశ్నించట్లేదు అంటే దీని వెనకాల మీ ఇద్దరు పార్టీలు కూడా రెండు కూడా కలిసి మీరు పనిచేస్తూ ఉన్నారా? 10 ఏళ్ళు నేను దోచుకున్నా, 5 ఏళ్ళు నువ్వు దోచుకునే అటువంటి ఆలోచన ఏమైనా మీరు పెట్టుకున్నారు? ఒప్పందాలు ఏమైనా జరిగినాయా? కనీసం ప్రజలకు అదనే చెప్పండి. ఎందుకంటే ప్రజలంటేనే ప్రభుత్వం ఇక్కడ. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 119 మంది మాత్రము సంతోషంగా ఉన్నారు. కానీ 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఎలా అవస్థలు పడుతుంటే కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మాజీ సీఎం గారికి కూడా నేను కనబడతలేదని అడుగుతూ ఉన్నాను. నేను ప్రజలకి కళ్ళ కట్టినట్టుగా ప్రతి నిమిషం కూడా వాస్తవాలు మీ ముందుకు వస్తూ ఉన్నవి. అటు చూస్తేనేమో ముఖ్యమంత్రి గారు ఎలా ఉండాలంటే ప్రజలకు వచ్చి ఒక భరోసా ఇచ్చి తన స్పష్టమైన హామీలు ఏదైతే ఇచ్చిండో ఎంతవరకు చేశాను, ఇంకేం చేయాలి, భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండాలి అని చెప్పాల్సిన బాధ్యతలో ఉండి కూడా తను ఏంటంటే బూతులు తిట్టడము, అవతల వాళ్ళని బూతులు తిట్టడం ఇది పని మీద ఉన్నావు తప్పించి మళ్ళీ వాళ్ళు ఎక్కడ తప్పిదం చేశారు, మనం ఎలా అభివృద్ధి చేయాలనే విషయాన్ని నువ్వు కనీసం ఎందుకు మైమర్చిపోతా ఉన్నావు అంటున్నాను. నేను సాధారణ పౌరుడిగా నేను దీన్ని గుర్తించేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ప్రథమ పౌరుడిగా నువ్వు ఏం చేయాలి, ఈరోజు నీ బాధ్యత ఏంటి, ఎందుకు మర్చిపోతా ఉన్నావు అంటే గద్దెనెక్కిన తర్వాత నువ్వు ఈరోజు నీ యొక్క గద్దెనెక్కినాను నన్ను ఎవరు అడిగే వాళ్ళు ఉన్నారు, నేను ఏది అడిగినా కూడా అడిగిన వాడి మీద అక్రమంగా కేసులు పెట్టుకుంటారని చెప్పేసి నువ్వు రాజ్యం వెళ్ళినటువంటి పరిస్థితి కనబడతా ఉందా అని అడుగుతున్నాను. అంటే ఈ ప్రభుత్వంలో కూడా ఏమని అడుగుతున్నానంటే గత 2014 నుంచి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వాన్ని అడిగినా కానీ విమర్శించడం పక్కన పెడితే అడగడం, ప్రశ్నించే హక్కు మనిషి కోల్పోయినాడండి. అంటే ప్రశ్నించిన వాడిని అక్రమ కేసులతోటి జైళ్ళ పాలు చేస్తే ఇంకొకరు ప్రశ్నించడం అన్నారు. ఈరోజు మీ యొక్క పార్టీలో రవాణా శాఖ మంత్రి గారు సరైన బస్సులు వేయలేదు, ఉచితంగా ఆడవాళ్ళకి బస్సులు ఇచ్చారు. మళ్ళీ రవాణా శాఖ మంత్రి గారు ఎప్పుడు కూడా ఉచితంగా బస్సులు ఇచ్చిన తర్వాత బస్సులు ఎన్ని పెంచారు? ఇక్కడ చూసుకుంటే గట్కేసర్లో ఒక బ్రిడ్జ్ స్థాపించి దాని లైఫ్ 25 ఇయర్స్ ఉంటుందండి. దాదాపుగా 17-18 ఏళ్ళ సంవత్సరం కాలం గడుస్తూ ఉన్నది. మళ్ళీ ఇప్పటివరకు కూడా ఒక 30% బ్రిడ్జ్ పని కూడా పూర్తి జరగలేదు. అలాంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోయి ఏం ఉపయోగం ఉన్నది? ఈరోజు ప్రజలకి కనీస సౌకర్యాలు, ఎండాకాలం వస్తూ ఉన్నది, నీళ్ళ కొరత ఉంది, కరెంటు కొరత ఉంది, అభివృద్ధి పనులు ఎక్కడెక్కడికి ఆగిపోయినవి. రేపు పొద్దున గ్రేటర్ హైదరాబాద్లో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినారు. 3 కార్పొరేషన్ సంబంధించి ఎలక్షన్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్కి వచ్చే కంటే ముందు ఈ హైదరాబాద్లో పరిస్థితి ఏం అభివృద్ధి జరిగింది? 2.5 సంవత్సర కాలంలో, 10 ఏళ్ల కాలంలో ఏం అభివృద్ధి జరిగింది? ఆనాడు కేటీఆర్ గారు ఏమంటే నేను డల్లా చేస్తాడు, ఈయన వచ్చి హైదరాబాద్కి కూలగొడతా ఉన్నాడు. అంటే డల్లా చేస్తా అన్నాడు, ఈయన హైదరాబాద్కి కూలగొడుతున్నాడు. హైదరాబాద్కి కూలగొట్టిన తర్వాత ఏమైపోతుంది? మానసికంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆర్థిక సంక్షోభం ఎదురుపడుతూ ఉన్నది.
ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాలకి ఇలా ప్రజలు అవస్థలు పడుతూ ఉన్నారు. ఆనాడు మీ అధికారులకు తెలియదని అడుగుతా ఉన్నా నేను. మీ అధికారులు ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు? హెచ్ఎండీలో కూడా పర్మిషన్లు ఇచ్చిన వాటిని కూడా హైడ్రాతో ఎందుకు కూలగొట్టారు? అంటే ప్రజలు ఇల్లు కూలగొట్టడానికి వచ్చినావా నువ్వు? ప్రజలకు సరైన మార్గంలో భవిష్యత్తులో మంచి దాన్ని నడిపించడానికి ముఖ్యమంత్రి అయినవా అని ప్రశ్నిస్తూ ఉన్నాను నేను. బట్టి విక్రమార్క గారు కూడా నేను అడుగుతా ఉన్నాను. కానీ మీరు చాలా చిన్న స్థాయి నుంచి లీడర్గా వచ్చిన వాళ్ళు, పేద ప్రజల విషయాలు మీకు చాలా తెలుసు. ఈనాడు కూడా మీరు అనుభవంలో గతంలో పనిచేసినటువంటి మంత్రి కూడా మీరు. మిమ్మల్ని ఎంతోమంది అభిమానించే వాళ్ళు, ప్రత్యేకంగా మీరు పార్టీతరంగా కాకుండా కూడా మిమ్మల్ని అధికారం లేనప్పుడు కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న ప్రజల్ని ఈరోజు కూడా మీరు కూడా ఎందుకు మర్చిపోతామని అడుగుతా ఉన్నాను నేను. ఇలా చూస్తూ ఉన్నాను, ఖమ్మంలో ఎన్ని వందల ఇల్లులు ఇలా పేదవాళ్ళు ఈరోజు జీవితాంతం కష్టపడి కట్టిన ఇల్లులు కూలగొట్టి వాళ్ళని రోడ్డు మీద పడేసినావు. వాళ్ళకి ఏమైనా భరోసా ఇచ్చినావు? ఈనాడు చెప్పినావు నువ్వు. కూలగొట్టినాడు వచ్చిన కథనాలు వాళ్ళకి ఏమి ఇవ్వాలా? వాళ్ళకి నువ్వు చేసినావు ఇవ్వాలి, వాళ్ళకి చేయలే కదా. ఈ హైడ్రా అనే వ్యవస్థను తీసుకొచ్చి కోర్టు కూడా మిమ్మల్ని తిడుతూ ఉన్నా కూడా మేము ఇంకా మీలో మార్పు తీసుకొచ్చుకోకపోతే ఏం చేస్తారు ప్రజలు? మీరు ఒకటే విషయం అడుగుతా ఉన్నాను, స్టూటిగా అడిగే ప్రశ్న అన్నది ఒకటే. నేను ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నది బతుకులు మారాలని ఒక అంశం మీద, మా పరిపాలన మేము చేసుకోవాలి, మా నీళ్ళు మా నిధులను వంటి కొన్ని ముఖ్యాంశాల మీద తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగినది. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా అణగదొక్కేటువంటి జీవితానికి మనం పడిపోయినాం. అసలు ఈరోజు ఆర్థికంగా కానివ్వండి, అభివృద్ధిలో కానివ్వండి, ఏ విధంగా చూసుకున్నా కానీ తెలంగాణ ప్రజలు ఈరోజు మోసపోయినారు. ఇవాళ ఈ మోసానికి ఎవరు కారణం చెప్పాలి? ఇటు ప్రభుత్వాలు వీళ్ళ మీద దూషించుకున్నారు తప్పించి ప్రతిపక్ష పాత్ర కేసీఆర్ పోషిస్తలేడా? మరి ఎక్కడ ప్రతిపక్ష పాత్ర కేసీఆర్ గారిని ఒకటి విషయం అండి. ప్రతిపక్ష పాత్రలో కేసీఆర్ గారు ఎప్పుడైతే అసెంబ్లీకి వస్తే ఇరిగేషన్కి సంబంధించిన ఏదైతే జరుగుతుందో చర్చ, దాన్ని విమర్శించేటువంటి దమ్ము ఈ ప్రభుత్వం దగ్గర లేదు. చెప్పేటువంటి దమ్ము ఈ మాజీ ముఖ్యమంత్రి దగ్గర లేదు. ఇలా ప్రతిపక్ష హోదాలో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు స్కామ్ జరిగింది. ఏం బాధ్యత లేదా మీకు అని అడుగుతున్నాను నేను. ఇలా ఎవరికి ఉండాలి బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి కదా. లేవనెత్తించండి, చర్చ తీసుకురండి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద. లక్షల కోట్లేమో నీళ్ళ పాలు చేసినారు. ఇలా అభివృద్ధి పనులు సగం చేసి అలా 30% ఇవ్వకుండా, కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ రోడ్డు మీద పడేసి ఇలా ప్రజలు అవస్థ పడుతున్నారు. ఇలా నీకేముంది చెప్పు? కాన్వే పెట్టుకుంటావు, పోలీసులను పెట్టుకొని రోడ్ల మీద ఆపుకొని రైమని పోతావు, హెలికాప్టర్లలో పోతావు నువ్వు. మళ్ళీ ఇంతమంది ఉద్యోగులు, హైదరాబాద్లో ట్రాఫిక్ పెరిగిపోయింది, వెహికల్స్ ఎక్కువ అయిపోయినవి, పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది. ఉద్యోగానికి పోవాలంటే దాదాపుగా 2 గంటల సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంది. 2 గంటలు వచ్చే పరిస్థితి ఉంది. 12 గంటలు పని చేసుకోవాలి అంటే 12 గంటలు పని చేస్తే 4 గంటలు జర్నీ చేస్తే 16 గంటలు ఇక్కడ పోతే కుటుంబంతో ఎప్పుడు బతకాలి మేము? ఇక రోడ్డు చక్కగా ఉన్నాయా? ఏం రోడ్లు వేసినావు చూపిన ఒకసారి. అలా నారపల్లి నుంచి ఉప్పల్ వరకు వేసినటువంటి బ్రిడ్జ్ పనులు కనీసము ఒక పుల్ల వేసిన కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మీరు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నారు కదా, నేనేదో చేసేస్తాను, స్టార్ట్ చేస్తా, దసరాకి ఓపెనింగ్ చేస్తాను కదా. దసరా అంటే పండగ, దసరా అని పండగకి నీ ఇంట్లో పండగ చేసుకోవడం కాదండి. పబ్లిక్ అది ఇస్తే పబ్లిక్ ప్రతిరోజు పండుగ, దసరా పండుగ చేసుకుంటారు. ఎన్నేళ్ళ కాలం గడుస్తూ ఉందండి? నీ యొక్క రాజకీయ స్వార్థాల కోసం, నీకు కాంట్రాక్ట్ రావడం కోసం, దురుద్దేశం కోసం వచ్చి అక్కడ ఏదో షోప్ టాప్ చేసిన. ఇలా చూసుకుంటే ఇదే బ్రిడ్జ్ కాదు, ఇక్కడ రోడ్డు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా విఫలం చేసినారు. ఎడ్యుకేషన్లో కూడా, విద్యలో కూడా ఈ ప్రభుత్వము నిలెత్తినట్టు ఉంది. వైద్య వ్యవస్థ కూడా కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం వల్ల. హామీలు ఇవ్వడం కాదు, ప్రజలకు ప్రస్తుతం ఉన్నటువంటి వసతులు కూడా వాళ్ళు కింద పడిపోయేటువంటి అవకాశం ఉన్నది. కానీ మేము ఇస్తున్నాము, మేమే చేస్తున్నాము. ఉచితాలు ఎవరికి ఇవ్వకండి. ఉచితాలు ప్రజలు అడగలేదు. ప్రజలకు మీరు ఉచితాలు ఇస్తారని చెప్పారు. ప్రజలు మిమ్మల్ని ఈ ఉచితం ఇవ్వండి, ఆ ఉచితం ఇవ్వండి, ఇది అని అడగలే కదా. ప్రజలకి మీరు గెలిచేదానికి ఉచితాలు ఇచ్చినారు. అంతేగాని ప్రజలకి మీరు దారి మరలించేటువంటి అవకాశాన్ని తీసుకొని అలా అవినీతి పరిపాలన చేయడం బంద్ చేయండి. ఫస్ట్ అవినీతి పరిపాలన వల్ల ఏమైపోతుందంటే, ఈ దేశంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు వెనుకబడిపోయినది. దానికి కారణం ఎవరు? తెలంగాణ రావడమా? తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ సీఎం కేసీఆర్ గారి వలన, లేకపోతే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదా? నేను అడుగుతా ఉన్నా. ఈ ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. వీరితే బాధ్యత తెలంగాణ